స్వగ్రామమైనటువంటి భువనగిరి జిల్లాలో అంత్యక్రియలు జరిగే అవకాశం కనబడుతోంది. జిట్టా బాలకృష్ణారెడ్డి అంటే తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకునే పేరు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం ఒకరితోనో ఇద్దరితోనో జరిగింది కాదు, వివిధ రూపాంతరాలు వివిధ రూపాల్లో కూడా తెలంగాణ ఉద్యమం జరిగింది. ఆ రోజు తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా చాలా క్రియాశీలకంగా పాత్ర పోషించిన వారిలో జిట్టా బాలకృష్ణారెడ్డి కూడా ఒకరు. జిట్టా బాలకృష్ణారెడ్డి సుమారుగా 35 రోజులుగా హైదరాబాద్లో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తాజాగా ఈరోజు ఉదయమే తుదిశ్వాస విడిచినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన మృతదేహాన్ని భువనగిరికి తరలిస్తున్నారు. అయితే రాజకీయాల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాజకీయాల్లో రావాలి, ప్రజాసేవ చేయాలి, ఏ ఆశయంతోనే తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చుకున్నామో ఆ ఆశయం నెరవేరలేదంటూ కూడా ఆయన ఒక వాదన వినిపించారు. ఒక గొంతుకాయ కూడా నిలిచారు. యువ తెలంగాణ పార్టీకి నిర్మాణకర్తగా, యువ తెలంగాణ పార్టీకి సృష్టికర్తగా ఆయన కొన్నేళ్ల పాటుగా రాజకీయాల్లో తన గొంతు వినిపించడమే కాకుండా ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేయాలని కూడా ఆలోచన చేశారు. కానీ రాజకీయంగా తన యొక్క ఆశయం నెరవేరక మునుపే జిట్టా బాలకృష్ణారెడ్డి మనందరినీ విడిచి వెళ్ళిపెట్టారు. సో మొత్తం మీద ఉద్యమకారులకి డెఫినెట్గా ఆయన లేనటువంటి ఆ లోటు ఎవరు కూడా తీర్చలేదు. ఎందుకంటే ఉద్యమ సమయంలో చాలామంది కూడా ఇబ్బందులు పడేవారు. పోలీస్ నిర్బంధాలు ఉండేవి. ఆర్థికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, చాలామంది అణచివేసేవారు. కానీ జిట్టా బాలకృష్ణారెడ్డి ఏ రోజు కూడా వెనక్కి వెళ్ళలేదు. ఉస్మానియా విద్యార్థులతో పాటు కలిసి నడిచేవాడు, ఉద్యోగ సంఘాలతో కలిసి నడిచేవాడు. ప్రతి అంశంలో కూడా జిట్టా బాలకృష్ణారెడ్డి ఉద్యమంలో చాలా క్రియాశీలక పాత్ర అనేది ఎవరు కూడా మనం తగ్గించలేం. సో డెఫినెట్గా జిట్టా బాలకృష్ణారెడ్డి లేనటువంటి ఈ వార్త ఉద్యమకారులను ఒక్కసారిగా కలిసివేస్తోంది. ఉద్యమకారులను ఒక్కసారిగా అందరినీ కూడా ఆందోళన కలిగిస్తోంది. దీనికి సంబంధించి అసలు ఏం జరిగింది పూర్తి స్థాయి సమాచారం ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చాలా రోజులుగా బ్రెయిన్ ఇన్ఫెక్షన్తో జిట్టా బాలకృష్ణారెడ్డి బాధపడుతున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఆయన ఈరోజు ఉదయమే తుదిశ్వాస విడిచారు. 35 రోజులుగా ఆయన హైదరాబాద్లో చికిత్స పొందుతున్నారు. కొంత ఆయన ఆరోగ్యం కుదుట పడుతుంది అంటూ డాక్టర్లు చెప్పారు. కానీ ఉన్న పలంగా అసలు ఏం జరిగింది? బ్రెయిన్ ఇన్ఫెక్షన్ తోటే ఈ విధంగా అస్వస్థకు గురైనట్టు కూడా తెలుస్తుంది. గత 35 రోజుల నుంచి కూడా సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే మొత్తం కూడా ప్రతి ఒక్కరు కూడా డాక్టర్లు ఎంతో ఆక్సిజన్ చేయించినా కానీ ఆరోగ్యం సహకరించినటువంటి పరిస్థితిలో కూడా చివరికి ఆ తుదిశ్వాస విడిచినట్టు కూడా తెలుస్తుంది. మొత్తం కూడా ఈ వార్త ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే జిట్టా బాలకృష్ణారెడ్డి అంటే తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్కరికి కూడా తెలంగాణ రాష్ట్ర ఆ జిట్టా బాలకృష్ణారెడ్డి పాత్ర ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ కేసీఆర్ వెంట నడిచి మొత్తం కూడా తెలంగాణ ధూమ్ధామ్ అనే ప్రతి కార్యక్రమాన్ని, తెలంగాణ ధూమ్ధామ్ కార్యక్రమాన్ని ప్రారంభించితే జిట్టా బాలకృష్ణారెడ్డి అని చెప్పవచ్చు. అతను ఆ యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మాయిపల్లి గ్రామంలో 1972లో డిసెంబర్ 14 జన్మించడం జరిగింది. 52 ఏళ్ల చిన్న వయసు అని చెప్పవచ్చు. ఈ వయసులోనే ఈ విధంగా బాధాకరం అని చెప్పవచ్చు. గత 35 రోజుల నుంచి కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే ఆ కేటీఆర్ కానీ అదేవిధంగా మంత్రులు కానీ ప్రతి ఒక్కరు చాలా వరకు చూసి వెళ్లారు. ఆరోగ్యం మెరుగుపడుతుందని ప్రతి ఒక్కరూ భావించారు. కానీ ఈ విధంగా జరుగుతుంది అనుకోలేదు. కొద్దిసేపు క్రితమే ఈ వార్త తెలుసుకొని కూడా మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్రమే కాకుండా మొత్తం భువనగిరి జిల్లా ప్రజలు, ఎందుకంటే భువనగిరి జిల్లాలో అతని సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి తెలుసు. అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేసి మొత్తం భువనగిరి నియోజకవర్గ పరిధి మొత్తం అనేక కార్యక్రమాలు కూడా మంచినీటిని అందించినటువంటి కార్యక్రమాలు కానీ మొత్తం కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా చేసినటువంటి ప్రతి ఇళ్ళకి రాంగ్ స్టెప్ ఏదైతే ఉందో, మొదటగా 2009లో ఇతను భువనగిరి అసెంబ్లీ నుంచి కంటెస్ట్ చేయాలని భావించడం జరిగింది. కానీ అప్పుడు పొత్తుల్లో భాగంగా టీడీపీకి టికెట్ కేటాయించడంతో అప్పటి నుంచి కూడా తను ఆ టీఆర్ఎస్ పార్టీని విడిచేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా అతనికి కాలం కలిసి రాలేదని చెప్పవచ్చు. కానీ ఎందుకంటే అతను అంత క్రియాశీలకంగా టీఆర్ఎస్ లో అంత క్రియాశీలకంగా ఉన్నటువంటి వ్యక్తి 2009లోనే టికెట్ ఇస్తే ఇవాళ అతనికి వేరే స్థాయిలో ఉండేది. కానీ అప్పుడు పొత్తులో భాగంగా కూడా టీడీపీకి కేటాయించడం, అప్పటి నుంచి కూడా వరుసగా అతనికి ఆ సమయం అనుకూలించలేదని చెప్పవచ్చు. 2 సార్లు ఇండిపెండెంట్ గా పోటీ చేయడం, ఆ తర్వాత వైసీపీలో జాయిన్ కావడం, వైఎస్ఆర్సీపీలో జాయిన్ చేయాల్సిన తర్వాత మళ్ళీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో భాగంగా కూడా మళ్ళీ యువ తెలంగాణ పార్టీని స్థాపించడం, ఆ తర్వాత యువ తెలంగాణ పార్టీని బీజేపీలో మెర్జ్ చేయడం, బీజేపీ నుంచి మళ్ళీ కాంగ్రెస్ లో చేయడం, మళ్ళీ కాంగ్రెస్ లో టికెట్ దక్కకపోవడంతో మళ్ళీ బీఆర్ఎస్ చేయడం, విధంగా రాజకీయాల్లో అనేక కూడా ఎంతో కష్టపడ్డప్పటికీ కూడా అతనికి మాత్రం ఎక్కడ ఫలితం దక్కనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంత అంటే ప్రతి ఒక్కరి కూడా ఇతను స్వామి వివేకానందాన్ని ఆదర్శంగా తీసుకొని కూడా యువజన సంఘాలని ఏర్పాటు చేసి యూత్ అంతా కూడా వివేకానంద మార్గంలో నడిపించాలని
వ్యక్తి అని చెప్పవచ్చు. ఎంతో కల్మషం లేని వ్యక్తి, ప్రతి ఒక్కరిని కూడా ఎంతో పలకరించేటువంటి వ్యక్తి అని చెప్పవచ్చు. ఇలాంటి వ్యక్తి ఇంత చనిపోవడం అనేది బాధాకరం అని చెప్పవచ్చు. కుటుంబ సభ్యులంతా కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. మరి కాసేపట్లోనే ఆ యశోద ఆసుపత్రి నుంచి కూడా స్వగ్రామం బొమ్మాయిపల్లి అతను ఫామ్ హౌస్ కు తీసుకొచ్చే అవకాశం కనపడుతుంది. సాయంత్రం అంత్యక్రియలు జరుగుతాయని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇది ప్రతి ఒక్కరిని కలిసివేసే అంశం అని చెప్పుకోవచ్చు. మనోజ్, జిట్టా బాలకృష్ణారెడ్డి తెలంగాణ ఉద్యమకారుడు. ఈరోజు ఉదయాన్నే తుది శ్వాస విడిచారు. ఆయన 2009లో ఆయన బీఆర్ఎస్ నాటి టీఆర్ఎస్ పార్టీని విడిపోయారు. ఆ తర్వాత వైసీపీలో కూడా ఆయన చేరారు. ఆ తర్వాత వైసీపీ నుంచి సొంత పార్టీ ఏర్పాటు చేశారు. ఆయన 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత సొంత పార్టీ యువ తెలంగాణ పార్టీ అంటూ కూడా ఏర్పాటు చేశారు. యువ తెలంగాణ పార్టీ ద్వారా కూడా చాలా వరకు ఆయన రాజకీయాల్లోకి ముందు వరుసలకు వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. చాలామంది యువతని కూడా అంటే రాజకీయాల్లోకి తీసుకురావడంలో చాలా క్రియాశీలక పాత్ర పోషించారు జిట్టా బాలకృష్ణారెడ్డి. తాజాగా జిట్టా బాలకృష్ణారెడ్డి యువ తెలంగాణ పార్టీని పూర్తిగా బీజేపీలో విలీనం చేస్తుంటే ప్రకటించారు. బీజేపీలో విలీనమవుతున్న సమయంలో తనతో పాటుగా రాణి రుద్రమ కూడా యువ తెలంగాణ పార్టీ నుంచే బీజేపీలోకి ఎంటర్ అయ్యారు. ఆ తర్వాత ప్రజెంట్ బీజేపీ నుంచి బీఆర్ఎస్లో చేరిపోయారు. తిరిగి ఎక్కడి నుంచి అయితే ఆయన రాజకీయంగా ముందుకు వచ్చారో అక్కడికే తిరిగి ఇప్పుడు చివరి నిమిషాలు అక్కడికే చేరిపోయారు. ఎస్, మనతో పాటుగా బీఆర్ఎస్ సీనియర్ లీడర్ దేవిప్రసాద్ గారు జాయిన్ అయ్యారు. ఎస్ దేవిప్రసాద్ గారు, సో జిట్టా బాలకృష్ణారెడ్డి అంటే తెలంగాణ ఉద్యమంలో డెఫినెట్గా ఆయన యొక్క పోరాటాన్ని, ఆ ఉద్యమాన్ని ఎవరు కూడా మర్చిపోలేరు. తాజాగా ఆయన ఎక్కడైతే రాజకీయంగా తన యొక్క జీవితాన్ని ప్రారంభించారో బీఆర్ఎస్ పార్టీ నుంచి తిరిగి చివరి నిమిషంలో అక్కడికే చేరుకున్నారు. రాజకీయంగా చాలా వరకు ముందు వరుసలకు వెళ్లేందుకు, రాజకీయంగా ప్రజాప్రతినిధులకు చాలా వరకు తీవ్రంగా ప్రయత్నం చేశారు. కానీ ఆ ఆశయం, ఆ లక్ష్యం నెరవేరక మునిపే ఆయన తుది శ్వాస విడిచారు. సో ఎట్లా చూస్తారు? మీకు అయినటువంటి అనుభూతి ఎటువంటిది? మీరు కూడా ఉద్యమంలో చాలా క్రియాశీలకంగా పాల్గొనేవారు. ఆయనకు సంబంధించి చెప్పాలంటే ఏం చెప్తారు? నమస్తే. చాలా విచారకరం జిట్టా బాలకృష్ణారెడ్డి గారు మృతి చెందడం అనేది చాలా బాధ కలిగిస్తా ఉన్నది. ఎందుకంటే గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నారు, కోలుకుంటారేమో అని అనుకున్నాం. కానీ ఇట్లా మరణించడం అనేటువంటిది మా అందరికి కూడా, ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళకి కావచ్చు, వాళ్ళ రాజకీయ సహచరులకు కావచ్చు, ప్రజలకు కావచ్చు, ముఖ్యంగా భువనగిరి ప్రాంతంగా ఆయన రాజకీయాల్లోకి వచ్చి అనేక కొత్త కొత్త ఉరవళ్ళని రాజకీయాల్లో ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి బాలకృష్ణారెడ్డి గారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమానికి ఒక చుక్కానిగా పనిచేశారు. అందరికీ ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళకందరికి కూడా ఒక సెంటర్ గా బాలకృష్ణారెడ్డి ఆ రోజు అందరికి కూడా ఉద్యమంలో మా అందరికి కూడా అండదండగా నిలిచినటువంటి విషయం నాకు అందరికి కూడా తెలుసు. వారు నిజాం కాలేజీలో తెలంగాణ కళలకు సంబంధించి, తెలంగాణ సాంస్కృతికకు సంబంధించి ఒక పెద్ద మేళా కూడా నిర్వహించారు. ఆ తర్వాత కూడా అనేక సందర్భాల్లో తెలంగాణ ఉద్యమంలో ఆయన అందించినటువంటి తోడ్పాటు మేమెవ్వరం కూడా మరవలేనిది. వారి మరణం మా అందరినీ కూడా విషాదాన్ని మిగిల్చింది. అట్లాగే రాజకీయాల్లో కూడా తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత వారు అనేక రాజకీయాల్లో తను నమ్మిన రాజకీయాల కోసం, రాజకీయ పొలిటికల్ స్పేస్ కోసం వివిధ పార్టీలలో వారు పోయినప్పటికీ కూడా అందరితో చాలా కలివిడిగా ఉండేవారు, అందరితో కలిసిమెలిసి ఉండేవారు. తెలంగాణ రాజకీయాల్లో ఒక అరుదైనటువంటి రాజకీయ నాయకుడిగా బాలకృష్ణారెడ్డి మరి ఉన్నాడు అనేటువంటి విషయం. డెఫినెట్ గా ఆయన ఒక ప్రజాప్రతినిధి అయ్యేందుకు ప్రయత్నం చేశారు. పలుమార్లు రాజకీయంగా కూడా కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ ఈ స్థాయిలో ఇంతమంది మనం మాట్లాడుకుంటున్నాం ఈరోజు జిట్టా బాలకృష్ణారెడ్డి గురించి. డెఫినెట్గా ఆయన సేవలు కావచ్చు, ఆయన ఉద్యమ స్ఫూర్తి కావచ్చు, డెఫినెట్గా అందరినీ కూడా ఆదర్శంగా నిలుస్తుంది. కానీ తాజాగా ఆయన మరణ వార్త విన్న తర్వాత మీరు ఎటువంటి అనుభూతిని పంచుకోబోతున్నారు? అంటే ఆయనకు మీకున్నటువంటి అనుభూతి ఏ రకంగా ఉండే తెలంగాణ ఉద్యమం సమయం? ఎందుకంటే ఒక ఉద్యమ సహచరుడు, ఉద్యమ నాయకుడు, అనేక సందర్భాల్లో తెలంగాణ ఉద్యమంలో సంక్షోభం వచ్చినప్పుడల్లా కూడా నిటారుగా నిలబడి ఆ సంక్షోభాన్ని నివారించి ముందుకు పోవాలి అనేటువంటి విషయంలో కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగినటువంటి ఒక విశాల ప్రజా ఉద్యమం కావచ్చు, అంతకుముందు భువనగిరి వేదికగా జరిగినటువంటి అనేక ఘటనలు కావచ్చు. ఎందుకంటే అనే తెలంగాణ ఉద్యమాన్ని అనేక రకాలుగా అంశాలని ఆనాడు ఉన్నటువంటి పాలకులు, ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎన్ని నిర్బంధాలు పెట్టినా ఏం చేసినా కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అందరం ఒక్కటి కావాలి, ఒక్కటిగా నిలవాలని పోరాడేటువంటి శక్తులకి ఒక అండదండగా ఉండేటువంటి నాయకుడు బాలకృష్ణారెడ్డి గారు. అంటే వారు స్వయంగా పోరాటంలో పాల్గొంటూనే అందరికీ కూడా అన్ని రకాల ఆర్ఎస్సీ నుండి ఆర్ఎస్ఎస్ వరకు, రాడికల్ విద్యార్థి సంఘం నుండి రాష్ట్రీయ స్వయం